రోజు హాలిడే అయితే అందరం కలిసి ఒకరింటికైతే వెళ్దాం అనుకున్నాము. ఇంక మేమొచ్చిన ముహూర్తం ఏదైతే ఉందో అది అస్సలు బాలేనట్టుంది. బస్సు ఆగకుండా వెళ్ళిపోయిందనమాట. ఇంక ఫైనల్లీ అయితే ఒకరింటికెళ్తున్నామని చెప్పాను కదా! ఇక్కడ స్వీట్ షాప్ కనిపిస్తుంటే ఉత్త చేతులతో ఏం వెళ్తామని చెప్పేసి స్వీటులు తీసుకొనైతే వెళ్ళామనమాట. ఏదో ఒకటి స్వీట్ తీసుకున్నాము. ఇంక ఫైనల్లీ అయితే నడుస్తుంటే ఇక్కడ కోకోకోలా ఫ్యాక్టరీ కనిపించింది. నేనైతే కోకోకోలా ఫ్యాక్టరీ ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా వెళ్ళట్లేదనమాట. ఓన్లీ బయట నుంచే తీస్తున్నాను. ఈ ఎండలు మాత్రం మామూలుగా లేదు. మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో అయినా సరే ఎండలు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయన్నమాట. సన్ స్క్రీన్ మాత్రం తప్పకుండా వాడండి. ఇంకా అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా మీకు, అచ్చం అది మహేష్ బాబు గారి లాంటి ఇల్లనమాట. వాళ్ళ ఇల్లు మాత్రం కాదు. ఇంకా దాంట్లో ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ వస్తే ఎక్కడ చూసినా ఈ మామిడికాయలే కనిపిస్తున్నాయి. ఇంకా నర్సరీ కనిపిస్తుంటే మళ్ళీ ఎప్పుడొస్తామని చెప్పేసి నర్సరీ దగ్గర కూడా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా అలాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామనమాట. ఇక వచ్చింది ఈవినింగ్ టైమే కదా! ఈ పకోడీలన్నీ కనిపిస్తాయి. సన్‌సెట్ అయితే చాలా బావుంది. వీడియో తీస్తుంటే ఈ పానీపూరి అయితే నాకు